వెల్కమ్ బ్యాక్. 10వ తరగతి చదువుతున్న ఒక సాధారణ విద్యార్థి ఎంత కిరాతకంగా మారడం వెనుక అనేక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. నిందితుడు తరచూ స్కూల్ ఎగ్గొట్టి క్రికెట్ ఆడడంతో పాటు ఎక్కువ సమయం సెల్ ఫోన్లో గడిపేవాడని తెలుస్తోంది. ముఖ్యంగా దొంగతనాలు, హత్యలు, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లకి బానిసయ్యాడని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా కరస్పాండెంట్ రామ్ నరేష్ గ్రౌండ్ నుంచి మరింత రిపోర్ట్ ఇస్తారు. రామ్ నరేష్, అంటే ఒక పక్కన చూస్తూ ఉంటే అతను ఎలా చెయ్యాలి అంటే హౌ టు ఎంటర్ ది హౌస్, హౌ టు ఎగ్జిట్ అని చెప్పని రాసుకున్నాడు. మరో పక్కన చూస్తూ ఉంటే నన్ను ఏం చేయమాకండి, నన్ను నా ఏదైతే ఆ పని అయిపోయిన వెంటనే నన్ను మా ఇంటి దగ్గర దింపేసేయండి, మా అమ్మ నాన్నలకు చెప్పొద్దు అంటున్నాడు. మరి 10th క్లాస్ చదివే కుర్రోడ్లో ఇంత ప్లాన్డ్గా రాసుకొని మరో పక్కన అమాయకత్వం ఏంటి? ఇతని యొక్క ఆలోచన విధానం కానీ ఇతని ప్రవర్తన కానీ చాలా డిఫరెంట్గా ఉంది. రామ్ నరేష్. ఇక్కడ రాజు చూడాల్సింది ఏంటంటే అతని ప్రవర్తనలో ఇంత డిఫరెన్స్ ఎందుకు ఉంది అంటే, ఒకవైపు నేరం చేశాడు, మరోవైపు నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నా పేరెంట్స్ దగ్గర పంపించండి అని చెప్పేసి కోరుతున్నాడు. అంటే ఇక్కడ రెండు మెంటాలిటీలు ఉన్నాయి. ఎందుకు వచ్చాయి ఆ రెండు మెంటాలిటీలు అంటే, దీనికి సంబంధించి అంటే అబ్బాయి మెంటాలిటీ ఏదైతే ఉందో క్రైమ్ బేస్డ్ ఇన్సిడెంట్స్ ఎపిసోడ్స్ ఎక్కువగా చూశాడు. ఆ కంటెంట్ అంతా కూడా తన మెదడులో ఉంది. అందుకోసం అని చెప్పి చాలా ప్రీ ప్లాన్డ్గా రాసుకోవడం జరిగింది. ఆ ప్లాన్ అంతా కూడా స్కెచ్ అంటే ఎవరైతే బాధితులు, ఎవరైతే వీళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారో చెప్పండి. మీతో పాటు ఉన్న మీ అక్కకి ఏం జరిగింది ఏంటి? నాకు తెలుసా, నాకెట్లా తెలుస్తుంది? నేను స్కూల్కి వెళ్ళినా ఆయన గోడ దుంకిండంట 3rd ఫ్లోర్ నుంచి. ఆయన దుంకనికి వచ్చో లేదో నాకు తెలుసా, ఎట్లా వచ్చిందో కూడా తెలియదు. బ్యాట్ కోసం వచ్చిందంట. మా అక్క తింటూ ఉంది, చూస్తూ ఉంది. మా అక్క చూసింది. అప్పుడు మా మమ్మీకి చెప్తాను, మా అక్క అన్నది. అప్పుడు తోసేస్తే అప్పుడు కత్తి తీసుకొని పొడిచిండు. ఇప్పుడు ఎవరైతే మీ అక్క మీద దాడి చేసిన వ్యక్తి ఉన్నాడో, అతను చంపేసిన వ్యక్తి ఉన్నాడో, అతను మీతో పాటు ఆడుకునేవాడు, క్రికెట్ ఆడుకునేవాడు. ఇట్లానే ఆడుకొని ఉంటుంది. మేము నా బ్యాట్ కోసం వచ్చిందంట పైనకి. ఎందుకు నీ బ్యాట్ అంటే అంత ఇష్టం ఆయనకి? ఏమో తెలీదు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు? అతను ఏం చేయాలంటున్నావు? వాళ్ళు పోలీసు వాళ్ళు శిక్ష చేస్తారు, నాకు తెలీదు. మొత్తంగా చూసుకుంటే సహస్ర నాయనమ్మ మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అంటే ఈ ఘటన అనేది చాలా దారుణం. అంటే చిన్న పిల్లలు ఇలాంటి దారుణానికి పాల్పడటానికి ఏం కారణం అయి ఉంటుంది? అంటే సార్, నా అబ్బాయి చాలా రోజుల నుంచి చూసిండు. మా కొడుకు కోడలు పొద్దున్నే వెళ్ళిపోతారు కదా, వాళ్ళు లేని టైంలో అప్పుడప్పుడు చూసుకొని అది ఆ రోజు ఆలోచన చేసుకున్నది కాదు. ఇంకా చాలా రోజుల నుంచి ఆలోచించిండు అబ్బాయి ఎన్నిసార్లు డబ్బుల కోసమే చూసిండో, మరి ఎట్లా చూసిండో కానీ అబ్బాయి కావాలనే వచ్చిండు. ఆ రోజు సోమవారం కదా, అందరూ స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు, ఇక ఎవరు లేరు, డబ్బులు ఎత్తుకపోదామని వచ్చిండు. ఈ అమ్మాయి చూసే వరకు చంపేసిండు, గొంతు పొడిచిండు. కాబట్టి మాకు న్యాయం జరగాలి. మా అమ్మాయికి ఎట్లా జరిగిందో వాడికి కూడా అట్లా ఉంచొద్దు సార్ భూమి మీద. అదొకటే కోరిక సార్ మాకు, వాడిని ఉంచొద్దు. ఇట్లాంటి చట్టాలు ఏ అమ్మాయికి కానీ ఏ తల్లిదండ్రికి కానీ ఇలాంటి బాధ ఉండొద్దు. ఇంకా జీవితంలో ఇంకెవరైనా ఎట్లా చేయాలంటే భయపడేలాగా అట్లాంటి చట్టాలు తీసుకురండి సార్. అది అంటే ఇప్పుడు ఆ పిల్లోడు ఇంతకుముందు మీ ఇంటికి వచ్చేసి మీ మనవరాలతో కానీ మీ మనవడితో కానీ ఆడుకునేవాడా? అస్సలు లేదు సార్. ఆ పిల్లకి ఏ విలా చదువుతుంది సార్, అట్లాంటిది ఏం లేదు. అమ్మాయికి ఏం తెలియదు.